ఆకరాతి పుండరీకాక్షయ్య, చీరాల మండలం ఈపురపాలెం గ్రామం. నాకు విరోచనం పేగులో చిన్న గడ్డలు వేసింది. నమస్తే అండి, నా పేరు రాజు అండి. మేము కాకినాడ నుంచి వచ్చాం. మా నాన్నగారండి గత 6 నెలల నుంచి లంగ్స్ క్యాన్సర్ చాలా బాధపడ్డారు. దానివల్ల కడుపులో నొప్పి రావటం, మోషన్లో బ్లడ్ రావటం చాలా ఇబ్బందిగా ఉండి ఒళ్ళంతా నీరసంగా ఉండి పడిపోతున్నాం. దానికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నారంటే గడ్డ మళ్ళీ ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే సంచేయాలన్నారు. విరేచన సంచి బయట వేసారంటే అది ఒక జీవితాంతం అట్లనే ఉండి బాధపడాల్సి వచ్చిందని చెప్పారు. అది ఆహారం తీసుకోకపోవడం, సరిగ్గా నీరసంగా ఉండటం, యాక్టివిటీస్ చేసుకోలేకపోయేవారు. అయితే ఫస్ట్ చేసిన టెస్టుల్లో 70% స్ప్రెడ్ అయింది, 4th స్టేజ్ అని చెప్పారు. సరే ఆపరేషన్ చేయడానికి మొగ్గితే హార్ట్ బాగా వీక్గా ఉంది, రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు, ఆపరేషన్ ఇప్పుడు చేయడానికి లేదండి అన్నారు. ఈ డాక్టర్ గారి దగ్గర వాళ్ళు ఆన్లైన్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా జనవరి స్టార్ట్ అయిందండి. జనవరి 18 స్టార్ట్ అయింది. జనవరి ఇప్పటికి 6 months ఇంచుమించు అయింది. అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు క్లియర్ అయినా, చాలా రికవరీ రేట్ అయితే బాగుంది. యూట్యూబ్ ద్వారా తెలిసింది పునర్జ హాస్పిటల్ వారు ఆయుర్వేద మందు ఇస్తున్నారు, బాగా పనిచేస్తుందంట, కొంతమందికి బాగానే నయమైందనే మాట మేము విన్నాం. సరే చూద్దామని చెప్పి ఒకసారి వచ్చి వాడాం. ఒక బాక్స్ వాడిన తర్వాత కొద్దిగా బాగానే పనిచేసింది. అంటే డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్స్ ప్లస్ ఆ కీమో మెడిసిన్స్ వాడటం, ఆహార నియమాలు పాటించడం వల్ల ఇదంతా జరిగింది. సక్సెస్ అయితే బాగుంది. అప్పటి నుంచి ఇప్పుడైతే బాగా రికవర్ అయ్యారు. చాలా బెటర్, హాస్పిటల్ అయితే చాలా బెటర్గా ఉంది, చాలా బాగుంది. మెడిసిన్ తీసుకోవడం వల్ల రికవర్ అవుతున్నారు. కాస్త కాళ్ళు నొప్పులు తగ్గటం కానీ, విరేచనలో బ్లడ్ పడటం కానీ తగ్గిపోయి మామూలుగానే నార్మల్గానే ఉంది. ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు, రికవరీ అయితే బాగానే వచ్చింది. అంతా బాగానే ఉంది. ఆహారం కూడా టైం ప్రకారం ఇది చాలా బాగుంది. అందువల్ల మేము ఇక్కడికే వచ్చి మందులు తీసుకొని వాడుతున్నాం.